మే 12న బుద్ధ పూర్ణిమ సందర్భంగా నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనంలో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. అలాగే మిస్ వరల్డ్ పోటీదారులు బుద్ధవనాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మిస్ వరల్డ్ పోటీదారుల రాక ఏర్పాట్ల విషయమై జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో పర్యాటక, రెవెన్యూ, పోలీస్ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసియా దేశాలకు చెందిన 30 మంది ప్రపంచ సుందరి పోటీదారులు బుద్ధ పూర్ణిమ సందర్భంగా నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనానికి రానున్నారని, ఇందులో భాగంగా ఆ రోజు సాయంత్రం 4:30 నుండి 7:30 వరకు విజయ్ విహార్, బుద్ధవనంలలో వారు గడిపే అవకాశం ఉందని తెలిపారు. ముందుగా వీరు హైదరాబాద్ నుండి వచ్చే దారిలో చింతపల్లి వద్ద కాసేపు విశ్రాంతి తీసుకుని బుద్ధవనానికి బయలుదేరుతారని, అనంతరం బుద్ధవనంలో జాతకవనం పరిశీలిస్తారని, అనంతరం బుద్ధుని ధ్యానంలో పాల్గొంటారని, అందువల్ల వారికి ఎలాంటి లోటుపాట్లు కలగకుండా చూసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం తీసుకోవాల్సిన ఏర్పాట్లపై రెవెన్యూ అధికారులకు, అలాగే బందోబస్తుపై పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. పాసులు ఉన్న వారిని తప్ప ఇతరులు ఎవరినీ బుద్ధవనంలోకి అనుమతించకూడదని చెప్పారు. విజయ్ విహార్లో వారు విశ్రాంతి తీసుకునేందుకు రూములు సిద్ధం చేయాలని, ఒకవేళ నాగార్జునసాగర్ డ్యామును చూసేందుకు వచ్చినట్లయితే అక్కడ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది తాగునీరు, దారి పొడవునా పారిశుద్ధ్యం నిర్వహించాలన్నారు. ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనేవారు తిరిగే అన్ని ప్రదేశాలను ముందే తిరిగి పరిశీలించాలని, సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, మెడికల్ టీం, ఫైర్ టీములు ఏర్పాటు చేయాలని, ఆహారం, తాగునీరుతో పాటు అన్ని విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యేకించి ఒక్కో ప్రదేశం వద్ద ఒక సీఐ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించాలని పోలీస్ అధికారులతో కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె పునరుద్ఘాటించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, బుద్ధవనం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ మధుసూదన్ రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్, మిర్యాలగూడ మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి, ఫారెస్ట్ అధికారులు తదితరులు హాజరయ్యారు.